వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టాను, మనసు మార్చుకున్న బాలినేని ఈసారి పోటీ అక్కడి నుంచే అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే ఒక కీలకమైన వ్యక్తి అయిన, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అంటే అటు కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగేట్రం చేసిన చాలా తక్కువ సమయంలోనే ఆయన మంత్రి పదవి దాకా చేరుకోగలిగారు. ఆ పార్టీలో మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో. సో ఆ స్థాయిలో జిల్లా రాజకీయాలను శాసించిన హిస్టరీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఉండింది. అలాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన తర్వాత కూడా ఆయన 14 ఎన్నికల్లో ఓడిపోయారు. దెన్ అక్కడి నుంచి మన ఉప ఎన్నికల్లో గెలిచారు, 14 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కోసం అదే స్థాయిలో ఆయన పనిచేస్తూ వచ్చారు. అయితే అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి, బాలినేని లాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి క్లోజ్, బట్ సుబ్బారెడ్డి ఆ టైంలో రాజకీయాల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు మాత్రమే సుబ్బారెడ్డి రాజకీయ రంగేట్రం చేశారు. దట్టు జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ కావడం, అటు బాలినేని కూడా బంధువు కావడం, ఆ ఆధిపత్య పోరుకైతే స్టార్ట్ కారణమైంది. దట్టు ఒకే జిల్లా నుంచి రిప్రజెంట్ చేయడం. బాలినేని ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు ఈయన లోక్సభకి ఎంపికయ్యారు. ఎవరైతే సుబ్బారెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేశారు ఆయన వైసీపీ నుంచి. సో జిల్లాలో ఆ డామినేషన్ ఆధిపత్య పోరు అయితే నడుస్తూ వచ్చింది ఇద్దరి మధ్య. బాలినేనికి చెక్ పెట్టడానికి సుబ్బారెడ్డి చాలా కష్టపడే సందర్భాలు కూడా ఉన్నాయి. వేరేజ్ ఏదైతే 19 ఎన్నికలు వచ్చేటప్పటికే సుబ్బారెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి బాలినేని మాగుంట శ్రీనివాస్ రెడ్డిని పార్టీ కోసం తీసుకురావడం జరిగింది. లాస్ట్ మీట్ వరకు సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేశారు ఈ విషయంలో. నాకు టికెట్ ఇవ్వకుండా బయట నుంచి మగాళ్ళని తీసుకొస్తున్నారా, ఇక్కడ మగాళ్ళు లేరా అని చెప్పి చాలా ఫెరోషియస్ గా మాట్లాడారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి అతన్ని పక్కన పెట్టి మాగుంట వైపు మొగ్గు చూపారు. మాగుంట ఎంపీగా గెలిచారు, బాలినేని ఎమ్మెల్యేగా గెలిచారు, బాలినేని మంత్రి కూడా కావడం జరిగింది. ఇతను టీటీడీ బోర్డు చైర్మన్ గా 2 సార్లు పనిచేశారు సుబ్బారెడ్డి. అయినా సరే ఆయన మంత్రిగా ఉన్న, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న ఆధిపత్య పోరు ఉండేది. ఆయనకి చెక్ పెట్టే క్రమంలోనే జిల్లా రాజకీయాల్లో అనేక సమీకరణాలు తెర మీదకి వచ్చాయి. భూ ఆక్రమణ ఆరోపణల్లో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే తన వియ్యంకుడి మీద, తన కొడుకు మీద ఆరోపణలు రావడం, అధికారులు ఎంక్వైరీ జరగడం, ఇవన్నీ కూడా బాలినేని తీసుకోలేకపోయాడు. చాలా సార్లు చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నా అంటూ కూడా దాన్ని బయటికే చెప్తా ఉండేవాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ టీము దీన్ని చాలా నెగిటివ్ క్యాంపైన్ తీసుకెళ్లింది. అక్కడ అతని ప్రత్యర్థులు కూడా ఆ స్థాయిలో జగన్ కూడా ఆయన మీద నెగిటివిటీ పెంచుకున్న పరిస్థితి ఉండింది. ఈ క్రమంలోనే మంత్రి పదవి నుంచి తీసి అతను పక్కన పెట్టారు. పక్కన పెట్టినప్పుడు కూడా అతను జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఆదిమూలం సురేష్ అండ్ ఈయన. ఆదిమూలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది, సపోర్ట్ చేసిందే బాలినేని. కానీ ఆదిమూలంకి మంత్రి పదవి కంటిన్యూ చేస్తూ తన తీసి పక్కన పెడతానే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి పార్టీ మీద అసంతృప్తి ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తానే వచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రం బలవంతంగా పోటీ చేశారు బాలినేని శ్రీనివాస్, ఇష్టం లేకపోయినా సరే. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే, అటు చెవిరెడ్డిని, తనకి ఇష్టం లేకుండా చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, అది అసలు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జనార్దన్ గెలిచాడు టీడీపీ నుంచి. ఆయన జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం కూడా ఆ దిశగా ఆయన నడిపించింది. అయితే ఆయన జనసేనలోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అతనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అతనికి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరుగుతూ వస్తుంది. అంతేకాదు అతని కొడుక్కి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే టికెట్ అడుగుతా ఉన్నారు, ఒంగోలు నుంచి అనే చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారనే చర్చ జరిగింది, లేకుంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే చర్చ జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ లో విషయంలో మాత్రం ఆయన గుడ్ లుక్స్ లో ఉన్నారు. మొత్తానికి అయితే మాత్రం స్థానిక రాజకీయాల్లో ఆయన ఫిట్ అవ్వలేకపోతా ఉన్నారు. ఎందుకు ఫిట్ అవ్వలేకపోతా ఉన్నారు? ఇక్కడ బాలినేనికి వ్యతిరేకంగా అటు జనసేన టీడీపీ కలిసి పనిచేయడం, జనసేనలో ముందు నుంచి ఉన్న నేతలు కలిసి పనిచేయడం, రియాజ్ లాంటి వాళ్ళకు కూడా ఉడా పదవి ఇవ్వడం, ఇదంతా కూడా అటు సత్యాకి పదవి ఉండడం, నామినేటెడ్ పోస్ట్, ఇటు జనార్దన్ ఎమ్మెల్యేగా ఉండడం, ఇవన్నీ అటు బాలినేని తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది అనేది వాళ్ళ అనుచరుల ఆవేదన. అటు జనసేనలో ఉన్నారు వీళ్ళు, టీడీపీ మీ నేతల మీద గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ఇక టీడీపీ ఏమో బాలినేని రావడానికి కూడా లోకల్ నేతలంతా కూడా వ్యతిరేకించారు. ఈ ఈక్వేషన్స్ లో బాలినేనికి ఆ సఫికేషన్ అయితే వస్తూ ఉంది. అందుకే ఏ పదవి లేకుండా సైలెంట్ గా ఉన్నారన్న ఒక చర్చ కూడా ఉంది. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం అదే కన్సర్న్ చూపిస్తా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో కూడా చాలా సార్లు జనార్దన్ లాంటి వాళ్ళు మాట్లాడితే అంతే అగ్రెసివ్ గా బాలినేని సమాధానం చెప్తా ఉన్నారు. తన కొడుకు మీద కౌంటర్లు ఇస్తే అదే స్థాయిలో ఆయన కౌంటర్ ఇస్తా ఉన్నారు. మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ జరుగుతా ఉన్న సమయంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక హామీ ఇచ్చారు అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని దర్శి నుంచి పోటీ చేయించబోతున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాదని బాలినేనికి జనసేన నుంచి టికెట్ వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు లోకల్ ఈక్వేషన్స్ లో. అటు చంద్రబాబు నాయుడు కాదని పవన్ కళ్యాణ్ ఆ సీట్ కోరతారని కూడా నేను అనుకోవట్లేదు. సో అలాంటి సందర్భంలో మరి బాలినేనికి ఆప్షన్ ఏంటి అంటే బాలినేని దర్శికి పంపిస్తారు అంటారు. దర్శిలో ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో అక్కడ నుంచి గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఆవిడ ప్రజెంట్ మినిస్టర్ గా ఉన్న గొట్టిపాటి రవికి బంధువు కూడా. అయితే ఆవిడ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, బూచేపల్లి వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. సో అక్కడ టీడీపీ
టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు సిద్ధ రాఘవరావు లాంటి వాళ్ళు టీడీపీలో తిరిగి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న పార్టీ వైపు నుంచి ఆ స్థాయిలో వాళ్ళకి రెడ్ కార్పెట్ లేదు. అందుకే వాళ్ళు కరెక్ట్ గా కష్ట సమయంలో పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు అన్న వాదన ఉండింది. అందుకే దర్శి పూర్తిగా టీడీపీ వైపు నుంచి జనసేన వైపు నుంచి నేకెడ్ గా ఉంది. అందుకే ఎలాగైనా సరే ఈసారి దర్శి టికెట్ జనసేన తీసుకుని జనసేన నుంచి బాలినేని దర్శి తరపున పోటీ చేయించాలనుకుంటా ఉన్నారు అనేది ప్రెసెంట్ అయితే నడుస్తున్న ప్రచారం. బాలినేని కూడా ఈ ప్రపోజల్ కి అంగీకరించారు. వీలైతే తాను లేకుంటే తన కొడుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి దర్శి నుంచి పోటీ చేయించేందుకు ఆయన రెడీ అవుతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ఈ సమయంలో ఈ లోపల నియోజకవర్గాలు పెరిగితే అసలు ఆ టెన్షన్ కూడా ఉండదేమో ఐ థింక్. సో ఓవరాల్ గా అయినట్లయితే మాత్రం బాలినేని ఒంగోలు విషయంలో తన ఒక మెట్టు తగ్గి మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చగా చెప్పాలి. లెట్స్ సీ మరి ఈయన విషయంలో మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది.